ఏమండోయ్ ఆ స్వీట్లు ఏంటి ఆ ప్లేట్లు ఏంటి అనుకుంటారా? అది తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాలి మీరు. ఇంట్లో ఆడవాళ్ళ గురించి తెలిసిందే కదా, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు ఉంటే వాళ్ళు రెడీ అవడమే కాకుండా అలాంటి వీటిని కూడా అందంగా రెడీ చేస్తారు. ఇంతకీ ఆ శుభకార్యం ఏంటంటే ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ కి వెళ్తాము. ఆ ఎంగేజ్మెంట్ ఎవరిది అనేది కొంతమంది చెప్పక్కర్లేదు, ఆల్రెడీ తెలిసిందే. ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎవరిదే కాదు, అక్కడ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని నుంచి ఆయన చెప్తున్నాడు కదా అతనే అంటే మందే అని అర్థం. మన ఎంగేజ్మెంట్ అనగానే మా సునీల్ గడు ఎక్కువ ఆలోచించకుండా రిచ్ గా కనబడడానికి 3 లక్షల రూపాయల బండి అయితే తీసుకొచ్చాడు. నా ఎంగేజ్మెంట్ కి మా ఓడు ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. వెనకమాల ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా అన్నయ్యలు అనమాట. ఈడేమో వరుసకు మామయ్య అవుతాడు. పెళ్లి కూతురు అయితే పూజ చేస్తూ మన ముందర కూర్చుంది. సారీ, పెళ్లి కూతురు ముందే నేను కూర్చున్నాను అనుకోండి. మా అమ్మ నాన్న అయితే తాంబూలాలు అయితే తీసుకున్నారు. మనలో అయితే మంచిగా కూర్చోబెట్టి బట్టలు పెట్టారు. మనం డ్రెస్ మార్చుకుని వచ్చేలోపు మన హీరోయిన్ అయితే ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. మా ఇద్దరు నీట్ గా స్టేజ్ ఎక్కిస్తుంటే నాకు కూడా అనిపించింది, నేను కూడా ఒక ఇంటి వాడిని అవుతున్నాను ఆనందపడాలో లేకపోతే సంసారం అని నుయ్యిలోకి తూసేస్తున్నానని బాధపడాలో అర్థం కాలేదు. నాకు ఎంతమందో జ్ఞానులు పండితులు ఋషులు చాలా మంది చెప్పారు, అయినా వినలేదు. నేను వాళ్ళు చెప్పింది వినకపోవడంతో నీ కరమరా బాబు నేనేం చేయలేము, చెప్పినా వినపోతే నేనేం చేస్తామన్నారా. అప్పుడు నేను చెప్పాను, ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుద్దా అన్నట్టు. ఒక మనిషి పుట్టాక తప్పదు కదండి ఇవన్నీ అని అన్నాను అనమాట. ఇంకా కొన్ని రోజుల్లో సింగిల్ లైఫ్ అంతమైపోతుందన్న బాధతో హ్యాపీగా కేక్ అయితే కట్ చేశాను అనమాట. ఆ దేవుళ్ళకే పెళ్లి బాధలు తప్పలేదు, మనం ఏం చేస్తాం. ఇంకా ఉంటానండి అయితే.